పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంత తుఫాను వేగంగా కదులుతుంది. ఇది అంతకంతకు బలపడుతుంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యి ఉంది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా తుఫాను కదిలిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు సాయంత్రానికి మచిలీపట్నం, కలింగపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలను కలిపి మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుఫాను ఎఫెక్ట్తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఇండిగో సర్వీసులన్నింటినీ కూడా రద్దు చేశారు. ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య నడిచే సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. ఇక విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. వీటిలో ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. ఇవాళ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 8 జిల్లాలకు రెడ్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ఎఫెక్ట్తో బస్సు సర్వీసులు తగ్గించింది ఏపీ ఆర్టీసీ. కాకినాడ, విశాఖకు బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్ట్లు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. ఇక అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముంపునకు అవకాశం ఉండే కాలువలు, కాజ్వేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు.